పాత నిబంధన గ్రంథం, యెహోవా మతం, యోధా మతం, ధర్మశాస్త్రం అనేది ఆ 3 కుంచాల పిండి అయితే, ఆ పిండిలో దాచబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి మర్మములు, సత్యములు, రహస్యంగా వ్రాసినటువంటి సంగతులు అని ఇప్పటి వరకు క్రైస్తవ సమాజంలో ఈ 3 కుంచాల పిండిని గూర్చినటువంటి ఒక వర్తమానం కూడా లేకపోవడం విడ్డూరం. ఎవరు కూడా బైబిల్ని ఆలోచించడం లేదు, అందులో వ్రాయబడినటువంటి సత్యాన్ని గ్రహించడం లేదు. సంఘాలు కట్టుకున్నారు, భౌతికంగా డెవలప్ అవుతున్నారు, కానీ ఆధ్యాత్మికంగా భక్తి జీవితంలో మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అక్కడ స్త్రీ తీసుకుని పిండి అంతయు పులుసు వరకు అనేటటువంటి సందర్భాన్ని ఆలోచిస్తే, స్త్రీ అంటే అది ఆడవాళ్ళ గురించి చెప్పింది కాదు, కానీ క్రైస్తవ సమాజంలో ఎవరైతే సేవకులుగా ఉన్నారో, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, దేవుని గూర్చినటువంటి జ్ఞానం వారికి లేక పులిసిపోయినటువంటి పిండి ఏ విధంగా అయితే నిరుపయోగమో అనగా ఉపయోగపడదో,